ఒక టీమ్ సక్సెస్ఫుల్గా వర్క్ని కంప్లీట్ చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి అంటే 7 కీ పాయింట్స్ చెప్పారు. సో ఇది కాకుండా ఇంకా ఎలా ఉంటే ఇంకొంచెం మోర్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంది? సమ్ ఆర్ అదర్ వే మనం సక్సెస్ఫుల్ టీమ్ వర్క్ చేయాలంటే ఆల్ ద పాయింట్స్ ఫాల్ ఇన్ టు దిస్ 7 స్టెప్స్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరు ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారు టీమ్స్లో. సో మీరేం చేయాలి, ఎదుటి మనిషి ఏం చేయాలి, ఎదుటి మనిషితో ఉన్నప్పుడు ఏం చేయాలి, అది మనం నేర్చుకున్నప్పుడే ఎఫెక్టివ్గా టీమ్ వర్క్ చేయగలుగుతాము. అండ్ ఇట్ కెన్ ఎండ్ అప్ ఎస్ ఎ బెటర్ టీమ్ వర్క్. సో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఈస్ ద 5th స్టెప్ అండి, క్లియర్ కమ్యూనికేషన్. ఓకే. అంటే మేజర్ ఇష్యూస్ టీంలో వస్తాయి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల. మీరేదో చెప్తారు, తనకేదో అర్థమవుతుంది, దానివల్ల అనుకున్న పని చేయలేకపోతారు. సో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి, ఎదుటి మనిషి చెప్పినప్పుడు క్లియర్గా వినాలి, డౌట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడగాలి, ఇలాంటి బద్ధకస్తులు ఉన్నప్పుడు కూర్చొని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇవన్నీ క్లియర్ కమ్యూనికేషన్ అన్నమాట. క్లియర్ కమ్యూనికేషన్లో 4 పిల్లర్స్ ఉంటాయి. 4 పిల్లర్స్ ఏంటి? ఎఫెక్టివ్ షేరింగ్, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో ఎఫెక్టివ్గా షేర్ చేయడం. సెకండ్ పిల్లర్ వచ్చి ఎఫెక్టివ్ లిజనింగ్, ఎదుటి మనిషి టీంలో చెప్తున్నప్పుడు చక్కగా వినాలి. థర్డ్ వచ్చి ఎఫెక్టివ్ క్వశ్చనింగ్, థర్డ్ పిల్లర్. అంటే డౌట్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఎదుటి మనిషికి నుంచి ఏమైనా మీరు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎఫెక్టివ్గా క్వశ్చన్స్ అడగాలి. ఫోర్త్ వచ్చేసి ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్, అంటే ఎదుటి మనిషి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా తీసుకోవాలి. లేదన్నా ఎదుటి మనిషి అనుకున్నట్టు పని చేయనప్పుడు మీరు ఎఫెక్టివ్గా తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ 4 పిల్లర్స్ మనం సక్రమంగా పాటిస్తే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో విల్ బీ ఏబుల్ టు డూ మచ్ బెటర్ టీమ్ వర్క్. సో ప్రశాంత్ గారు, మీరన్నట్లుగా క్లియర్ కమ్యూనికేషన్ ఎంత చేసుకున్నా కూడా టీంలో ఎక్కడికొక్కడ గొడవలు అవుతూనే ఉంటాయి. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ క్లియర్ కమ్యూనికేషన్ చేస్తే గొడవలు అనేవి టీంలో తగ్గుతాయి. కానీ గొడవలు అంటే టీంలో కాన్ఫ్లిక్ట్స్ అనేది న్యాచురల్ అండి. గుడ్డా బ్యాడా అని మనం చూసుకుంటే ఒకటి మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, మనుషులు ఉన్న దగ్గర గొడవలు సాధారణమే. కానీ ఏవైతే కాన్ఫ్లిక్ట్ మనం రిజాల్వ్ చేసినప్పుడు అది గుడ్ కాన్ఫ్లిక్ట్ అండి. కాన్ఫ్లిక్ట్ మనం రిజాల్వ్ చేయకపోతే అది బ్యాడ్ కాన్ఫ్లిక్ట్ అండి. సో ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు టీంలో మనం ఏం చేయాలి? వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామండి, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఎదుటి మనిషితో కూర్చొని ఇంకెక్కువ మాట్లాడాలి, తనది వినాలి. అప్పుడే మనం కాన్ఫ్లిక్ట్స్ అనేది రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుందో అప్పుడు మనుషులు ఏం చేస్తారంటే మాట్లాడడం మానేస్తారు. కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అయ్యింది? కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనో, మిస్కమ్యూనికేషన్ వల్లనో. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్? మోర్ కమ్యూనికేషన్. కానీ మనం ఏం చేస్తున్నాం? క్వైట్ ఆపోజిట్. సో ఇది రిజాల్వ్ చేయాలంటే 3 స్టెప్స్ చెప్తానండి, 3 టిప్స్. ఫస్ట్ డిటెక్ట్ అంటారు, సెకండ్ రెస్పాండ్, థర్డ్ రిజాల్వ్. సో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ డిటెక్ట్ చేయాలి. అంటే ఓ మై గాడ్, మా ఇద్దరి మధ్యలో ఇబ్బంది ఉంది అని యాక్సెప్ట్ చేయాలి, అది డిటెక్షన్ అనమాట. తర్వాత రెస్పాండ్ చేయాలి. రెస్పాండ్ అంటే వెళ్ళి కన్ఫ్రంట్ చేయాలి, కూర్చొని మాట్లాడాలి. థర్డ్ వచ్చేసి రిజాల్వ్ చేయాలన్నమాట. సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? మనం కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయాలంటే కూర్చొని మాట్లాడాలి. మాట్లాడినప్పుడే దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ మనం రిజాల్వ్ చేయగలుగుతాం. మాట్లాడలేరు అనుకోండి, ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనుకోండి టీంలో, ఆ టీము ఒక కొహెసివ్ టీమ్గా పనిచేయలేకపోతారు. దానివల్ల మనం అనుకుంది యాజ్ ఎ టీమ్ సాధించలేకపోతాం. సో వై, ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్ అండి, మన ఫుట్బాల్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ ఫీల్డర్కి ఫార్వర్డ్ పర్సన్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళు వాట్ ఈస్ దర్ టీమ్ గోల్? టు స్కోర్ గోల్స్. కానీ తను ఎఫెక్టివ్గా పాస్ ఇవ్వకుండా, మాట్లాడకుండా చేశాడనుకోండి, దిల్ నాట్ బీ ఏబుల్ టు ప్లే యాజ్ ఎ టీమ్. సో దే షుడ్ డిస్కస్ ఇట్ అవుట్. మనం ఏమన్నా ఇబ్బందులు ఎదుటి మనిషితో ఉంటే టైం తీసుకోవాలి,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి టు పాసిబుల్ ఎక్స్టెంట్ దెర్ ఈస్ వీ హ్యావ్ టు పుట్ అవర్ కేస్ ఫార్వర్డ్, వాళ్ళ కేసు ఏంటో విని రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సో అండ్ ఫైనల్లీ సక్సెస్ సెలబ్రేషన్స్. అవును. సో ఇవి ఎలా ఉంటాయి అంటారు? అంటే ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి సెలబ్రేటింగ్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ మనం ఫుట్బాల్ ఎగ్జాంపులే తీసుకుందాం. 90 minutes ఆడతారండి. ఫస్ట్ 5 minutesలో గోల్ ఒక టీం కొట్టింది అనుకోండి, ఏం చేస్తారండి? గోల్ కొట్టాక మళ్ళీ బాల్ తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేస్తారా అట? లేదండి. గోల్ కొట్టాక ఎలా సెలబ్రేట్ చేస్తారంటే యాజ్ ఇఫ్ దే హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇది అవసరమా? డెఫినెట్లీ అండి. అంటే అలా సెలబ్రేట్ చేసినప్పుడే ఇంకా యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అండ్ మోటివేటెడ్ టు ప్లే ద నెక్స్ట్ 85 minutes గేమ్ ఇన్ ఏ మచ్ బెటర్ వే. ఇంకా చాలా చక్కగా ఆ గేమ్ ఆడడానికి మీరు ముందుకు వెళ్తారనమాట. లైఫ్లో కూడా టీంలో పని చేసేటప్పుడు ఏదైనా చిన్న విషయాలు లేకపోతే చిన్న గోల్స్ అచీవ్ చేసినప్పుడు యాజ్ ఎ టీమ్ యూ షుడ్ సెలబ్రేట్. సెలబ్రేషన్ అంటే ఏదో హోటల్కి వెళ్ళి తినడమో కాదండి. ఎదుటి మనిషిని కంగ్రాచులేట్ చేయడము, యూ కెన్ ప్యాట్ దేర్ బ్యాక్ అండ్ సే యూ హ్యావ్ డన్ గుడ్ వర్క్, హే లెట్స్ డూ లైక్ దిస్, మనం ఇలా చేస్తే సక్రమంగా మనము టైంలో యాజ్ ఎ టీమ్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్. ఈ టాక్ మనం చేయాలండి. ఇది చేస్తే పీపుల్ విల్ బీ మోర్ మోటివేటెడ్ అన్నమాట. సో నాట్ ఓన్లీ సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్, అంత పని అయ్యాక యాజ్ ఎ టీమ్ సెలబ్రేషన్ చెయ్యాలి. అదే కాకుండా ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టైం తీసుకొని if they can celebrate each other's success, this will help the whole team work and they'll be more energetic, motivated as a team to perform. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ఒక టీమ్ వర్క్ ఎలా ఉండాలి, ఒక టీం ఎలా వర్క్ చేయాలి టీంలో, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. You're welcome అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. మరో జేహోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.